ప్రపంచంలో 5th జనరేషన్ ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్స్ అనేవి అఫీషియల్ గా 3 దేశాల దగ్గర ఉన్నాయి. ఒకటి అమెరికా దగ్గర F-22 F-35 ఉన్నాయి. రెండోది చైనా దగ్గర J-20 చెంగ్డు ఉన్నాయి. మూడోది రష్యా దగ్గర Su-57 సుఖోయ్ ఉన్నాయి అన్నమాట. అయితే చైనా ఇప్పటికే 6th జనరేషన్ ఎయిర్ క్రాఫ్ట్స్ కూడా డెవలప్ చేసేస్తుందంట, J-36 J-50 పేర్లతో. కానీ మనం అక్కడే ఆగిపోయాం, 4.5 దగ్గర ఆగిపోయాం అనమాట. మన దగ్గర తేజస్ లైట్ కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ ఉంది, అది 4th జనరేషన్ అనొచ్చు, 4.5 జనరేషన్ అనొచ్చు. అయితే ఇంకొక అభియోగం ఏంటంటే చైనా J-35 5th జనరేషన్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఎయిర్ క్రాఫ్ట్స్ ని పాకిస్తాన్కి ఇస్తుందంట. దాదాపు 40 ఎయిర్ క్రాఫ్ట్స్ ని 5th జనరేషన్ ఎయిర్ క్రాఫ్ట్స్ ని పాకిస్తాన్కి ఇస్తుందంట. అలా ఇస్తే గనక భారతదేశానికి చాలా పెద్ద ప్రమాదమే. అందుకనే మనం ఇప్పుడు స్వదేశీయంగా 5th జనరేషన్ ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్స్ తయారు చేసుకోబోతున్నాం అనమాట. ఈ ఎయిర్ క్రాఫ్ట్స్ బరువు దాదాపు 25 టన్స్ ఉండొచ్చు అంట. అదేవిధంగా ఇది సింగిల్ సీటర్ అనమాట. దీనిలో ట్విన్ ఇంజన్స్ ఉంటాయంట. మల్టీ రోల్ ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఇవి. ఎటువంటి వాతావరణ పరిస్థితుల్లో కూడా ఈ 5th జనరేషన్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఆపరేట్ అవ్వగలవు అనమాట. ఇవి దాదాపు 55,000 ఫీట్ ఆల్టిట్యూడ్ లో ఫ్లై అవుతాయంట. దానిలో మొత్తం ఎయిర్ క్రాఫ్ట్ లో ఇంటర్నల్ వెపన్ బే ఉంటుందంట. అంటే ఎయిర్ క్రాఫ్ట్ లో కూడా రకరకాల వెపన్స్, దాదాపు 1500 కేజీల వెపన్స్ క్యారీ చేసేంత ఇంటర్నల్ వెపన్ బే కూడా ఉంటుంది అనమాట. దాంతో పాటు దాదాపు 5,500 కేజీల పేలోడ్ అండ్ 6,500 కిలోల ఫ్యూయల్ కూడా ఇది తీసుకెళ్లగలదంట. అంత కెపాసిటీ ఉందన్నమాట.